సినిమాలలో సెంచరీ కొట్టిన బాలయ్య బాబు వయసు తక్కువేమీ కాదు. ఒక పక్క రాజకీయాల్లో ఎమ్మెల్యేగా హిందూపురానికి, మరొక పక్క బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి క్షణం తీరిక లేకుండా సేవలు చేస్తున్న ఆయన మరొక పక్క సినిమాల గురించి ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. 100వ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణితో రికార్డు సృష్టించిన బాలయ్య సంక్రాంతి బరిలో టాప్ హీరోగా నిలిచారు. ఆ సినిమా పూర్తయిన రెండో రోజే పూరి జగన్నాథ్తో పైసా వసూలుకి నాంది పలికారు బాలయ్య. 102వ సినిమాగా కూడా తాజాగా మొదలెట్టేశారు. తన కెరియర్లో ఎప్పుడూ లేనంత ఫాస్ట్గా ఉంటున్న బాలయ్య రాజకీయాల్ని సినిమాల్ని బ్యాలెన్స్ చేయడం ఎలాగో చూపిస్తున్నారు. రాజకీయాల్లోకి ఈ మధ్యనే వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వారు బాలయ్య నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటున్నారు రాజకీయ ప్రముఖులు. తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేస్తూ అందరికీ తన బ్యాలెన్స్ విషయంలో పాఠం చెప్తున్నారు బాలయ్య. రాజకీయాలలో ప్రత్యక్షంగా వస్తే అక్టోబర్లో వస్తాను అని అప్పటి నుంచి సినిమాలు చేయను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆఖరి సినిమాగా త్రివిక్రమ్తో షూట్లో ఉన్నారు. సో ఏదేమైనా బాలయ్య లాంటి సీనియర్ నుంచి పవన్ బ్యాలెన్సింగ్ నేర్చుకోవచ్చు. బాలయ్యతో పాటు తెలుగు చిత్రసీమకు మూల స్తంభాలుగా చెప్పుకునే నాగార్జున, వెంకటేష్, చిరంజీవులతో పోలిస్తే స్పీడ్లో బాలయ్యే ముందుంటాడు. వెంకటేష్ గురు తర్వాత మరో సినిమా చేయలేదు. నాగార్జున కూడా చాలా గ్యాప్ తీసుకుని మధ్యలో కొడుకుల కెరియర్ చూసుకుంటూ సాగుతున్నాడు. సో పవన్ కళ్యాణ్ బాలయ్యని చూసి నేర్చుకోవయ్యా అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.